కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్ కు రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ ప్రత్యేక హెలికాప్టర్లో కర్ణాటకలోని బీదర్ కు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అయితే రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరించారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేస్తారనే అనుమానంతో శంషాబాద్ పోలీసులు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శంషాబాద్ లో రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి 10 మంది టీపీసీసీ నేతలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 100 మంది నేతలకు శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వరకు అనుమతి ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజేంద్రనగర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కు కాన్వాయ్గా వెళ్తారు. క్లాసిక్ కన్వెన్షన్లో మహిళా స్వయం సహాయక బృందాలతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. సాయంత్రం శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రికి బేగంపేటలోని హరిత ప్లాజాలో బస చేయనున్న రాహుల్ రేపు ఉదయం పార్టీకి చెందిన 31,000 మంది బూత్ కమిటీ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తర్వాత మీడియా సంస్థల ఎడిటర్స్, యువ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి ఘర్జన సభలో ప్రసంగిస్తారు. రైట్, ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ సిచ్యువేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ఏకస్వామి లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. ఏకస్వామి, ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రతిభ మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పటికే ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా కర్ణాటకలోని బీదర్లో ఒక సభకు జన్ధ్వాని ర్యాలీలో పాల్గొనడానికి కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి ఆ ర్యాలీ పూర్తి చేసుకొని అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ 2 రోజుల పాటు ఇవాళ రేపు తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన వివిధ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ పీసీసీ మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఇక్కడ నుంచి నేరుగా శంషాబాద్ నుంచి ఇక్కడ శంషాబాద్ ఏర్పాటు చేసిన క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి షెల్లింగపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్లో వివిధ మొత్తం ఆంధ్రప్రదేశ్ వివిధ అనేక రాష్ట్రాల నుంచి ఏర్పడిన సెటిల్ అయినటువంటి సెటిలర్స్తో సమావేశం అవుతారు. ఇక్కడ రాహుల్ గాంధీ వస్తారని తెలుసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓన్లీ 10 మంది డిగ్నిటరీస్ మాత్రమే రాహుల్ గాంధీ రిసీవ్ చేసుకోవడం కోసం పోలీసులు ఏ లిస్ట్ అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చారో ఆ లిస్టులో ఉన్నటువంటి గెస్టులను మాత్రమే అలౌట్ చేస్తున్నారు. మిగతా వారందరూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ కలవడం కోసం శంషాబాద్ హజ్ టెర్మినల్ పక్కపైన ఉన్నటువంటి ఈ ఏరియాలో వారందరూ కూడా కలవడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేక కుర్చీలు వేసి వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి రెడ్ అలర్ట్ పేరు చెప్పి ఇంతమందిని రూప రానియకుండా ఉండడం కోసం ఇలా కావాలని చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేదు, ప్రతిసారి కూడా ఎవరు వచ్చినా కూడా ముందస్తుగానే అన్ని రకాల పర్మిషన్ తీసుకొని అనుమతి ఇచ్చే పోలీసులు ఈసారి రాహుల్ గాంధీ వస్తే రాజకీయంగా తమ నష్టం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయిస్తుందని చెప్పేసి వారంతా కూడా ఇక్కడ వారంతా ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక్కడికి ఒకరొకరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాయకులంతా కూడా చేరుకుంటున్నారు. వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఏర్పాటును చూసి కూడా ఇంత దారుణం పెద్ద ఎత్తున కూడా ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక 100 మంది నాయకులు ఇక్కడ రాహుల్ గాంధీని కలవడం కోసం ప్రత్యేకంగా వారందరూ కూడా కూర్చోవడం కోసం వారిని కలవడం కోసం కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా ఎవరైతే వచ్చినట్టు నాయకులంతా కలుసుకోవడం కోసం ఇలాంటి ఏర్పాటు వారిని కలుసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వి హనుమంతరావు ఉందో వారిని తెలుసుకుందాం. హనుమంతరావు గారు చెప్పండి, ఇక్కడ ఏర్పాటు ఎలా ఉన్నాయి, ఎంతమంది లోపలికి అలౌట్ చేస్తారు, పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు మీ పట్ల? చూడండి, ఎప్పుడైతే పోలీసు వాళ్ళకు ఫార్చ్యూన్ కార్లు అదేవిధంగా ఇన్నోవాలు ఇచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది పోలీసు రాజ్యం వస్తుందని. ఇవాళ కనిపిస్తుంది
అదే అమిత్ షా వస్తున్నప్పుడేమో లోపలిదానికి మీడియాని తీసుకుపోతారు, ఇప్పుడేమో మీకు ఆంక్షలు పెడతారు, మాకు కూడా అటు పోవద్దు ఇటు పోవద్దు. ఏదో మేము టెర్రరిస్టమా? రాహుల్ గాంధీ వస్తే రానియము. ఒక అతిథి వస్తే సాంప్రదాయం ఏంది? తెలంగాణ సాంప్రదాయం అతిథిని గౌరవించాలి. మరి తెలంగాణ సంస్కృతి మాట్లాడతాడు, అతిథులను బయటికి వెళ్ళగొడతా, నేను రానియము అని. ఇవన్నీ ఆంక్షలు ఎందుకు పెడుతున్నాడంటే ఆయనకు భయం చుట్టూ. ఎన్నికలు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత స్పందన పెరుగుతుంది, ప్రజల్లో ఊపు వస్తుంది, నా ప్రభుత్వం ఏడబడిపోతుందనే భయంతో ఇవన్నీ ఆంక్షలు పెడుతున్నారు. పోలీసు వాళ్ళని ఏం బ్లేమ్ చేయ, రేపు మా సర్కారు వస్తే మాకు సలాం కొడతారు. పోలీసు వాళ్ళు ఏంది, సర్కారు ఏది, ఎవడు సర్కార్ హమారా క్యా సాబ్, జో సర్కార్ హై ఉస్కు సలాం మాడితే అంటారు, వాళ్ళ స్టైల్ అది. కనుక ఏదైనా మీడియాని మాత్రం ఆంక్షలు పెట్టడం తప్పు. అమిత్ షా వస్తే ఒక రూలు, రాహుల్ గాంధీ వస్తే ఒక రూలు అనేది పాయింట్. అమిత్ షా ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్, మా లీడర్ ఫ్లోర్ ఏది పార్టీ, ఏకైక పార్టీ, అపోజిషన్ పార్టీకి ఇదా గౌరవం. ఇది చాలా తప్పు చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కోసం రాష్ట్ర పీసీసీ ఏ విధంగా పనిచేస్తుంది? రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పటికీ 4-5 సార్లు మీటింగ్ పెట్టాడు, అందరినీ సంప్రదించాడు, అందరినీ అనుకూలంగానే మీటింగ్ చేస్తున్నాడు. ఈ 2 మీటింగ్లు 3 మీటింగ్లు సక్సెస్ అవుతాయి. ఏది ఒకటి మహిళలది, డాక్టర్లది, రెండోదేమో ఏది ఇవాళ మరి షేర్లింగంపల్లిలో, రేపు మాత్రం విద్యార్థులది, అదేవిధంగా నిరుద్యోగులది. ఇవన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందులో ఎప్పుడైతే ఆంక్షలు విధించారో రాహుల్ గాంధీ మీద, అప్పుడు ప్రజలలో ఒక కొత్త జోష్ వచ్చింది. దానివల్ల ఇంకా స్పీడప్ అయిపోతుంది. ఇది అన్యాయం, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆయన కొడుకుని రానియరా అనే ఫీలింగు కింది స్థాయి దానికి పోయింది. మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ని మేము ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ మరింత ఆలస్యంగా ఇక్కడికి వస్తారని చెప్పి తెలుస్తుంది. ఆలస్యంగా వస్తారని తెలియని తోటి వాళ్ళంతా కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ కర్ణాటకలో జన్ధన్ ర్యాలీలో పాల్గొని ఇక్కడ రావాల్సి ఉంది. అయితే 1 నుంచి 2 గంటల సమయం ఇంకా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షులు మనతో అంజన్ కుమార్ యాదవ్ గారు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏర్పాటు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక రాహుల్ గాంధీ వచ్చేదాని కోసం మరింత సమయం పడుతుందని చెప్పి జరుగుతున్నాయి. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మా కార్యకర్తలు పెట్టినటువంటి ఓడింగ్లు కానీ రాహుల్ గాంధీ కటౌట్లను అన్నీ కూడా పీకేయడం జరిగింది. లక్షలాది రూపాయలు పెట్టి కార్యకర్తలందరూ కూడా పోగేసుకున్న పైసలతో కటౌట్లు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తే ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వాళ్ళ కుమారుడు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ వస్తే నగరంలో ఉన్నటువంటి కేటీఆర్ దుర్మార్గమైన ఎక్కడిదక్కడ హోర్డింగ్లు తీయడం జరుగుతుంది. వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్ అయితే సిటీ అంతా కట్టుకుంటారు. రాహుల్ గాంధీ వస్తుంది అని చెప్పి నగరంలో నగర కాంగ్రెస్ తరఫున అనేక బోర్డింగ్లు కానీ నగరాన్ని మంచిగా తీర్చిదిద్దితే దాన్ని కూడా ఎక్కడున్న జెండర్లు, బ్యానర్లు అన్నీ పీకేస్తూ ఉన్నారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఈ నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మంత్రి ఘనపాఠం చెప్తారు. మా ప్రజలందరూ కూడా ఎన్నో వచ్చేదే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కోసం వస్తే ఆయనను కలవకుండా చేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అధికారం ఎప్పుడు ఎవరి దగ్గర ఉండదు.